అనుష గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు నిన్న మీరు చాలా మీ ఆధ్వర్యంలో అంటే 72 గంటల నిరాహార దీక్ష చేశారు ఇందిరా పార్క్ వద్ద కవితగా. చాలా మంది మహిళలు వచ్చారు, అక్కడ చాలా మంది యువకులు, చాలా మంది బీసీ కులానికి సంబంధించినటువంటి అన్ని కులాలు, ఎవరికైతే కులాలకి గుర్తింపు లేనటువంటి వాళ్ళందరూ కూడా పూర్తి మద్దతును తెలిపినటువంటి పరిస్థితి. కానీ 72 గంటలు చేస్తానన్నటువంటి దీక్ష మధ్యలో ఆపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? యాక్చువల్ గా 72 గంటలు చేద్దాము అని చెప్పి బలమైన నిర్ణయము అదొక నిజంగా కూడా కవితక్క గారు తీసుకున్నది కూడా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. ఎందుకంటే 72 గంటలు నిరాహార దీక్ష చేసి బీసీ బిల్ యొక్క అవసరం ఎంత ఉంది అనేది తెలంగాణ ప్రజలకే కానివ్వండి, దేశానికి కానీ తెలియజేయాలి అనుకున్నారు. ఏదైతే పోలీసులను పర్మిషన్ కోరినప్పుడు ఈవినింగ్ 4 వరకు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆయన కోర్టు మీద ఉన్న నమ్మకంతో, కోర్టు మీద న్యాయస్థానాల మీద ఉన్న నమ్మకంతో తెలంగాణ జాగృతి గాని కవితక్క గారు కానీ అని కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు కూడా నిరాకరించి 4 వరకే, అంటే ఏదైతే గవర్నమెంట్ 8th 9th తర్వాత చేసుకోమని చెప్పండి అని చెప్పేసి ఏదైతే ఇచ్చిండ్రో దానికి కోర్టు కూడా పర్మిషన్ నిరాకరించడంతో, కోర్టు మీద ఉన్న గౌరవంతో, కోర్టు పర్మిషన్ ఇవ్వలేదు, పర్మిషన్ నిరాకరించింది కాబట్టి కోర్టును ధిక్కరించినట్టు ఉండొద్దు అని చెప్పి న్యాయస్థానం మీద ఉన్న గౌరవంతోనే ఆ రోజు దీక్ష విరమించడం జరిగింది. మేమందరం కూడా 3 రోజులు ఉండడానికి ప్రిపేర్ అయ్యి అందరం విత్ లగేజ్ తోనే అక్కడికి వచ్చినాము. అనుకోకుండా అంటే పర్మిషన్ వస్తుంది, కోర్టు కనీసము పర్మిషన్ ఇస్తుంది అన్న నమ్మకం ఉండేది. వద్దని కోర్టు నిరాకరించింది కాబట్టి మేము విరమించుకోవడం జరిగింది. అనుష గారు, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి దీక్షకు చాలా మంది అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి, కానీ వీళ్ళందరికీ అక్కడ సౌకర్యార్థంగా ఏమైనా భోజనాలు కానీ, అంటే దీక్షకు వచ్చినటువంటి వాళ్ళకి మీరు జాగృతి వాళ్ళు కాకుండా అక్కడికి వచ్చిన ప్రజలు చాలా మంది వచ్చారు, వారి కోసం ఏమైనా సౌకర్యాలు ఏర్పాటు చేశారా? అక్కడ వర్షం వచ్చినా కూడా అక్కడి నుంచి కదలలేని పరిస్థితి, అంటే వర్షం వస్తే సాధారణంగా అందరూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ చైర్లని ఖాళీ ఉంటాయి, కానీ వర్షం ఉన్నా కూడా అక్కడ ఎవరు కూడా కదలకుండా ఇక్కడ మొత్తం హాలు, అక్కడ ఉన్నటువంటి ప్రాంగణం అంతా నీడు కలకల్లాడుతున్నటువంటి తెలంగాణ జాగృతి నిరాహార దీక్ష సక్సెస్ అయిందని భావించవచ్చు. మీరేమంటారు? తెలంగాణ అక్కతో పాటు మేము కూడా జాగృతి ముఖ్య నేతలం అందరం కూడా నిరాహార దీక్షలోనే ఉన్నాము. మిగతా ప్రజలు ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. వర్షంలో కూడా అంటే ఇక్కడ కమిట్మెంట్ అనేది ఎంత గొప్పగా ఉంది, ఎంత దృఢ సంకల్పంతో ఉన్నాము అనేది అక్కడే తెలిసింది. ఎందుకంటే వర్షం పడ్డా కూడా ఎవరు కూడా అక్కడ నుండి కదలకుండా ఈ నిరాహార దీక్షకి 100% అందరూ కూడా సపోర్ట్ చేసిండ్రు. దానికి నిజంగా కూడా మేము సంతోషిస్తున్నాము. ముందు కూడా తెలంగాణ జాగృతి బీసీల కోసం ఇంకా పోరాటాలు చేస్తుంది, తప్పకుండా ఇంకా ముందుకెళ్తాం.